వాక్యములో నుండి కొన్ని సంగతులను మనము తేటగా విందాం. ప్రతి ఒక్కరూ మీ దగ్గరనున్న లేఖనాలను తెరచి చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు. ଆଜି ଆମମାନେ ଜୀବନ୍ତ ପୁସ୍ତକ ପବିତ୍ର ବାଇବେଲ ଆଇବ ପୁସ୍ତକରୁ ଆମମାନେ ଆଇବ ପୁସ୍ତକ 4 ପର୍ବ 12 ରୁ 16 ପର୍ଯ୍ୟନ୍ତ ଆମମାନେ ପଢିବା। భయమును వణకును 12 నుండి నాకొక రహస్యముగా తెలుపబడెను, నాకొక మాట రహస్యముగా తెలుపబడెను. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీరము రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపము నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను. మెల్లనైన యొక్క కంఠస్వరము నేను వింటిని. ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా. ଓଡ଼ିଆରେ ପଢିବା। କଥା ଗୋଟିଏ ଗୁପ୍ତରେ ମୋ କତିରେ ପହଞ୍ଚିଲା ଓ ମୋ କର୍ଣ୍ଣ ଦେଇ ଈଷତ୍ ଶବ୍ଦ ପାଇଲା। ଯେତେବେଳେ ଲୋକେ ଘୋର ନିଦ୍ରାଗ୍ରସ୍ତ ହୁଅନ୍ତି, ଏପରି ରାତ୍ରିର ସ୍ୱପ୍ନ ଦର୍ଶନରୁ ଜାତ ଭାବନା ସମୟରେ ମୋହର ଭୟ ଓ କମ୍ପ ହେଲା। ତଦ୍ୱାରା ମୋହର ଅସ୍ଥି ସବୁ ଥରହର ହେଲା। ତହିଁରେ ମୋ ସମ୍ମୁଖରେ ଏକ ଆତ୍ମା ଚାଲିଗଲା। ମୋ ଶରୀର ରୋମାଞ୍ଚିତ ହୋଇ ଉଠିଲା। ତା ଠିଆ ହୋଇ ରହିଲା, ମାତ୍ର ମୁଁ ତହିଁର ଆକାର ନିର୍ଣ୍ଣୟ କରିପାରିଲି ନାହିଁ। ମୋ ଚକ୍ଷୁ ଆଗରେ ଏକ ମୂର୍ତ୍ତି ଥିଲା, ସବୁ ନିଃଶବ୍ଦ ଥିଲା। ତ ମୁଁ ଏଇରବ ଶୁଣିଲି, ମର୍ତ୍ତ୍ୟ ମନୁଷ୍ୟ କଣ ପରମେଶ୍ୱରଙ୍କ ଅପେକ୍ଷା ଅଧିକ ଧାର୍ମିକ ହେବ? ନିଜ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଅପେକ୍ଷା ମନୁଷ୍ୟ କଣ ଅଧିକ ଶୁଚି ହେବ? చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పఠనైతిబా వాక్య నిమంతే ప్రార్థన କରିକି ధ్యాన କରିବା। సర్వశక్తి సంపన్నుడవైన మా దేవ, సకల యుగములలో రాజువై ఉన్న మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నా. సర్వశక్తిమాన్ పరమేశ్వర, సమస్త ଯୁଗକୁ ଧରି ଧରି ରହିବା ପରମେଶ୍ୱର, ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। మీ దివ్య లేఖనాలలో నుండి ఎన్నో ఆధ్యాత్మిక సంగతులను మీరు మాకు బయలుపరచి మమ్మను భద్రపరచి మీ నామమునకు మహిమ ఆపాదించుకుంటున్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ତୁମର ଈଶ୍ୱରୀୟ ବାକ୍ୟରୁ ତୁମେ ଆମମାନଙ୍କୁ ଅନେକ ଗୁଡ଼ ବିଷୟ ପ୍ରକାଶ କରି ଆମମାନଙ୍କୁ ସୁରକ୍ଷା କରି ତୁମରି ମହିମା ନିମନ୍ତେ ବ୍ୟବହାର କରୁଥିବା ହେତୁ ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। లేఖనాల వాస్తవికతను ప్రతివారు గుర్తించి మీకెంతో మహిమ చేయగలుగునట్లు సిద్ధపరచమని కోరుచు, ପ୍ରଭୁ ତୁମରି ବାକ୍ୟରୁ ସମସ୍ତ ବିଷୟ ସମସ୍ତେ ଚିହ୍ନିବା ପାଇଁ, ଜାଣିବା ପାଇଁ, ଗୌରବ ଦେବା ପାଇଁ ସାହାଯ୍ୟ କର ବୋଲି మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి, ଆମମାନଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ମାଗୁଅଛୁ ପିତା, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో అంటే 12 నుండి 16 వచనాలలో ఎలీఫజుకు అందించబడిన సందేశం. ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ଆମେ 12 ରୁ 16 ମଧ୍ୟରେ ପଢିଲୁ। ଏଠାରେ ଏଲିଫଜକୁ ଆଉ ପାଇଥିବା ସନ୍ଦେଶକୁ ଆମେ ଦେଖୁଅଛୁ। ఈ భాగంలో భయము గొలిపే ఈ నిగూఢమైన అనుభవము ద్వారా దేవుడు తనకు సందేశం పంపాడని ఎలీఫజు నమ్మకం. ଆଉ ଏଲିଫଜର ବିଶ୍ୱାସ କଣ ଥିଲା ଯେ ପରମେଶ୍ୱର ଆଉ ତାଙ୍କୁ ଏକ ଭୟର ସନ୍ଦେଶକୁ ପଠେଇଥିବା ବିଶ୍ୱାସ କରନ୍ତି। ఆ సందేశం యోబుకు అతికినట్టుగా సరిపోయిందని ఎలీఫజు అంటున్నాడు. ଆଉ ସେଇ ସନ୍ଦେଶ ଆଇବକୁ ସମାନ୍ତର ବୋଲି ଆଉ ସେ ଏଲିଫଜ କଥା କହୁଅଛନ୍ତି। కానీ ఇది సరికాదు. କିନ୍ତୁ ଏହା ତାର ସମାନ ନୁହନ୍ତି। ఒక మనిషి తాను దేవుని వల్ల ప్రేరణ పొందానని
అనుకున్నంత మాత్రాన అది నిజమైపోదు. ଜଣେ ମନୁଷ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ମୋ ପ୍ରେରଣା ପାଇଛି ବୋଲି କହିବା ମାତ୍ରେ ତାହା ସତ୍ୟ ନୁହଁ। ఎలీఫజ్ వైదాంతిక దర్శనం ఇలానే ఉంది. ଆଉ ଏଲିଫୋସର ଏକ ବେଦାନ୍ତ ଦର୍ଶନ ଏହା ଅଟେ। ఏదో గొప్ప సంగతి చెబుతున్నాడు అనుకున్నాం. ଆଉ ଏତେ ବଡ ମହାନ ବିଷୟ କହୁଛି ବୋଲି ଆମେ ଭାବୁଛୁ। దేవుని సన్నిధిలో మర్త్యులు నీతిమంతులవుదురా? ଆଉ ବାସ୍ତବରେ ପ୍ରଭୁଙ୍କର ସମ୍ମୁଖରେ ଏ ମର୍ତ୍ତ୍ୟ ମନୁଷ୍ୟ କଣ ଧାର୍ମିକ ହେବ କି? నిజమే, దేవుడి కంటే ఏ మనిషి నీతిమంతుడు కాడు. ବାସ୍ତବରେ ଆମେ ଦେଖୁଛୁ ପରମେଶ୍ୱରଙ୍କ ଛାଡି ଆଉ କେହି ବି ଏଇ ମର୍ତ୍ତ୍ୟ ମନୁଷ୍ୟ కానేరడు ଧାର୍ମିକ ହୋଇପାରିବ ନାହିଁ। కాడు కానేరడు. ଆଉ ସେ ହେବ ନାହିଁ କିମ୍ବା ହେବ ବି ନାହିଁ। సృష్టికర్తను మించి నరుడు పవిత్రుడు కాగలడా? కాలేడు. ସୃଷ୍ଟିକର୍ତ୍ତାଙ୍କ ଠାରୁ ଏକ ମନୁଷ୍ୟ ପବିତ୍ର ହୋଇପାରେ କି? ନା ହୋଇପାରିବନି। ఈ సంగతి మనందరికీ తెలుసు. ଏଇ ସମସ୍ତ ବିଷୟ ଆମେ ଜାଣୁ। ఇది తెలుసుకోవడానికి కల రానక్కర్లేదు. ଆଉ ଏଇ ସମସ୍ତ ବୁଝିବା ପାଇଁ ଜାଣିବା ପାଇଁ ସ୍ୱପ୍ନର ଆବଶ୍ୟକ ନାହିଁ। దర్శనము కలగక్కర్లేదు. ଦର୍ଶନ ବି ଆବଶ୍ୟକ ନାହିଁ। అందులో భయంకరమైన రూపం గోచరించనక్కర్లేదు. ଆଉ ଏକ ଭୟଙ୍କର ମୂର୍ତ୍ତି ରୂପ ବି ତା ବର୍ଣ୍ଣନ କରିବାର ଆବଶ୍ୟକ ବି ନାହିଁ। విన్నవారికి మళ్ళీ నిద్ర పట్టకుండా ఇంత గొడవ చేయనక్కర్లేదు. ଆଉ ଯେଉଁମାନେ ଶୁଣୁଅଛନ୍ତି ସେମାନଙ୍କୁ ଅନିଦ୍ରା କରିବାର ଆଉ ଆବଶ୍ୟକ ବି ନାହିଁ। ఈ సంగతి జగద్వితమే. ఈ సంగతి జగమంతా ఎరిగిందే. ଆଉ ଏଇ ବିଷୟ ସାରା ପୃଥିବୀ ଜାଣନ୍ତି। అయినా ఎలీఫజ్ చెప్పింది అనేక అనుభవైక వేద్యం అనుభవం చెప్పిన మాట. అంటే ఏదో నేను అనుభవంతో చెప్పుతున్నాను అన్నట్టుగా చెప్పిన మాట. ଆଉ ଏଲିଫସ୍ ଯେଉଁ ବିଷୟ ଗୁଡାକ କହିଲେ ଆଉ ସେ କହୁଅଛନ୍ତି ମୁଁ ଅନେକ ଅନୁଭବ କରିକି କହୁଅଛନ୍ତି, ଏଇ ପ୍ରକାର ସେ ଅନୁଭବକୁ ବାଣ୍ଟୁଅଛନ୍ତି। ఈ రోజులో కూడా చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు. ଆଉ ଆଜି ମଧ୍ୟ ଅନେକ ଅନୁଭବ ଜ୍ଞାନୀ ଲୋକମାନେ ଅଛନ୍ତି। ముసలి వారికి ఏడుచు వారికి సలహాలు ఇస్తామంటారు. ଆଉ ବୃଦ୍ଧ ଲୋକମାନଙ୍କୁ କ୍ରନ୍ଦନକାରୀ ମାନଙ୍କୁ ସେମାନେ ପରାମର୍ଶ ଦେବେ କହନ୍ତି। వృద్ధుల సలహాలు ఎలా ఉంటాయంటే ଆଉ ବୃଦ୍ଧ ମାନଙ୍କର ପରାମର୍ଶ କିପରି ଥାଏ ମାନେ తమ గత జీవితంలో తామెన్నడూ చెయ్యనిదే పడుచు వాళ్ళు చెయ్యాలని చెబుతూ ఉంటారు. ଆଉ ସେମାନଙ୍କର ବିଗତ ଜୀବନରେ ଯାହା କରିନନ୍ତି ଆଉ ତାହା କରିବା ପାଇଁ ସେମାନେ ଭାବନ୍ତି। వాస్తవంగా వృద్ధులు యువకుల కొరకు ప్రార్థించాలి. ବାସ୍ତବରେ ବୃଦ୍ଧ ମାନେ ଯୁବକ ଯୁବତୀ ମାନଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବା ଆବଶ୍ୟକ। అనుభవం ఉందని చెప్పి అడ్డమైనదల్లా సలహా రూపంలో చెప్పడం అనేది సరికాదు. ଆଉ ଅନୁଭବ ଅଛି ବୋଲି କହିକି ଆଉ ଏପଟ ସେପଟ କହିବା ବି ଉଚିତ ନୁହଁ। ఎలీఫజు చెప్పిందంతా యోబుకు ప్రయోజనకరం కాదు. ଆଉ ଏଲିଫୋସ୍ ଯାହା କିଛି କହିଲେ ତା ଆଇବଙ୍କର ପ୍ରୟୋଜନ ନଥିଲା। యోబు ఎలీఫజ్ బైబిలు రాయక ముందు కాలములో జీవించారు గాని ଆଉ ଆଇବ ଏଲିଫୋସ୍ ବାଇବଲର ଲେଖା ପୂର୍ବରୁ ହିଁ ସେମାନେ ଜୀବନ ଯାପନ କରୁଥିଲେ। ఆదాము అవ్వలకు కయీను హేబీలు ଆଦମ ହବା ଆଉ କଇନ୍ ହେବଲ నోవాహు అతని కొడుకులకు ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. ଆଉ ନହଙ୍କର ସନ୍ତାନ ବା ପୁତ୍ର ମାନଙ୍କୁ କଣ ଘଟିଲା ଆଉ ସେମାନେ ଜାଣନ୍ତି। నోవాహు రోజుల్లో దురాత్మలు చాలా అల్లరి చేస్తుండేవి అని కొందరు చెప్పుదురు. ନହଙ୍କ ଦିନରେ ଅନେକ ଅଶୁଚି ଆତ୍ମା ଗୁଡାକ ବହୁତ ହଇରାଣ କରୁଥିଲେ ବୋଲି ଅନେକ ଜାଣନ୍ତି। ఈ రోజుల్లో కూడా ఆత్మలు చాలా బిజీగా ఉంటున్నాయి. ଆଜି ମଧ୍ୟ ଅନେକ ଅଶୁଚି ଆତ୍ମା ଗୁଡାକ ବ୍ୟସ୍ତ ହେଇକି ଅଛନ୍ତି। మమ్మల్ని క్రీస్తు నుండి దూరంగా నడిపిస్తున్నాయి. ଆମମାନଙ୍କୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରୁ ଦୂରକୁ ନେଇକି ଯାଉଅଛନ୍ତି। తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1-4
ఆత్మలు సత్యం చెప్పినా సరే మనం వినకూడదు. प्रथम तिमोथी आम 4 पर्व 1 ରୁ 4 देखुछु आत्मा गुडाक सत्य कहले भी आम शुणिबा उचित नुह। సైతాను సత్యం చెప్తాడు గాని పచ్చిగా అబద్ధాన్ని కల్పిస్తాడు. शैतान आउ से सत्य कहबो किंतु अति घरतर मिथ्या को से मिसेइबो। మనకి దేవుని వాక్యం సంపూర్ణంగా ఉంది. ఆత్మలేవి మనకు చెప్పనక్కర్లేదు. ईश्वरकर वाक्य आंभ मानक निकटरे संपूर्ण भाव में प्रकाशित होईची आउ आत्मा मानकर आउ कथा आवश्यक भी नाही। యోబు గ్రంథం 42వ అధ్యాయం 7లో దేవుడు ఏం చెప్పాడో చూడండి. आउ आयुब पुस्तक 42:7 रे परमेश्वर कौन कहले देखंतु। నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు అని మాట్లాడాడు. आउ से कहले सदाप्रभु आउ सब एई कथा कहले आउ कहला उथारे सदाप्रभु कहले आउ जे कारण तुम्हें माने हम दास आयुब परी आम विषय यथार्थ कथा कही ना हो। చూడండి ఎంత స్పష్టంగా ఉందో. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నదన్నాడు దేవుడే. आउ एटा एक स्पष्ट भाव में कहउछंती कारण तुम्हें माने आम दास आयुब परी आम विषय यथार्थ कथा कही ना हो। एणु అలాగైతే ఇక तुम उपरे ఎలీఫజ్ आउ तुम उपरे आउ अन्य मानक उपरे हमर क्रोध वर्तिबो। అలాగైతే ఎలీఫజ్ చెప్పింది యుక్తమైనది కాదు అని తేలిపోయింది. ताले हमें जानिलु जे एलिफस जहा कहले ता एक्चुअली युक्तियुक्तर कथा नुह। ఆ దినాలలో దేవుడు ఫరోకు ఏసేపుకు మొదలగు వారికి కలల ద్వారా దేవుడే తన సత్యాన్ని బయలుపరచెను గాని आउ सेई दिन रे हमें देखुछु फारोकु जोसेफंकु आउ अनेक दर्शन द्वारा स्वप्न द्वारा कथा कहले किंतु ఆ దినాలలో దేవుడు ఫరోకు ఏసేపు మొదలగు వారి ద్వారా సత్యాన్ని బయలుపరిచాడు గాని ఎలీఫజుకు వచ్చిన కల దేవుడిచ్చినది కాదు. सेई दिन रे हमें देखुछु फारंको पुनी जोसेफंकु परमेश्वर दर्शन स्वप्न द्वारा कथा कहले किंतु एलिफस को जो दर्शन आसिला ता परमेश्वर ठार नुह। ఎలీఫజు ఆ కలను నమ్ముకొని యోబును తప్పుగా భావిస్తున్నాడు. आउ एलिफस से स्वप्न को विश्वास करी आयुबंक विरुद्ध रे से कथा कहउछंती అది సరికాదు. आउ ता ठीक नुह। బైబిల్ వ్రాతలు పూర్తయిన ఈ దినాలలో మనము దర్శనాల మీద మనసు పెట్టక వాక్యం మీద మనసు పెడితే అది ఆశీర్వాదకరం. बाइबल जे परिपूर्ण भाव रे आमान को दत्त हेची तेणु आमे दर्शन उपरे लक्ष्य न करिकी प्रभुंकर वाक्य उपरे लक्ष्य करिबा ए आमान को पे आशीर्वाद जनक। పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 17 నుండి 19 వచనాలు. प्रथम पितर 2 तार 18 ରୁ 19 मध्ये देखुछु। అక్కడున్న మాట చీకటి కలిగిన చోటు వెలిగించి దీపమై ఉన్న వాక్యమందు లక్ష్యముంచిన ఎడల మేలు అని వ్రాయబడింది. आउ सेठरे जो अंधकार रे एक दीप जालिबा एक उत्तम बोली लिखा जाइछि। ఇక యోబు గ్రంథం 4వ అధ్యాయం 17 నుండి 21 వచనంలో आउ से आयु पुस्तक 4 आउ तार 17 ରୁ 21 मध्यरे దేవుడు నరుల యందు ఎన్నో లోపాలు కనుగొనుచు ఉన్నాడు. आउ परमेश्वर मनुष्य मानक मध्यरे अनेक आउ फूल देखुछंती। ఎలీఫజు యోబుకు చెప్పదలుచుకున్నది ఇది. आउ एलिफस आयुब को कथा कहवा विषय एहा अटे। యోబుతో సహా మనుషులంతా బలహీనులు. आउ आयुबंक सहित प्रत्येक मनुष्य दुर्बल अटंती। పాపాత్ములు చేసిన అపరాధములకు శిక్ష వచ్చినప్పుడు ఎవ్వరు బిత్తరపోకూడదని చెప్పాడు. आउ पापी मानंकु जेतेबेले दंड आसीबो ता जोगु केही भी आउ भीत हबार आवश्यक नाही। లేక తన పక్షంగా తానే వాదించుకునేందుకు ప్రయత్నం చేయకూడదు అని 5:1 చెప్పాడు. निजको निजे समर्थन करिया पई केही भी आउ ते विषय रे चिंतित हबार आवश्यक नाही 5:1 पदरे कहैछि। ఎలీఫజ్ అంటున్న మాటలోని
అంతరార్థం ఏమిటంటే ଇଲିଫସ୍ ଯେଉଁ କଥା କହିଲେ ତାର ପ୍ରକୃତରେ ଆଉ ଅର୍ଥ କଣ ମାନେ యోబుకి అతని కుటుంబానికి సంభవించినదంతా వారు చేసిన పాపాల మూలంగానే యోబుకి ఇలాంటి పనిష్మెంట్ వచ్చిందని చెప్తా ఉన్నాడు. ଆଇବକୁ ଆଇବ ପରିବାରକୁ ଯେଉଁ ପ୍ରକାର ଆଉ ଯେଉଁ ପ୍ରକାର ଦଣ୍ଡ ଆସିଲା ଆଉ ସେଇ ଦଣ୍ଡ ସେମାନଙ୍କର କୌଣସି ଭୁଲ ଯୋଗୁଁ ଆସିଲା କହିକି ଏମାନେ ଏ ପ୍ରକାର ଇଲିଫସ୍ କହୁଅଛନ୍ତି। తనకు జరిగిన దాన్ని గురించి ఆవేశపడి తనకు దేవుడు చేసిన దాన్ని బట్టి ఫిర్యాదు చేయకుండా ଆଉ ତାଙ୍କୁ ଯାହା ଘଟିଲା ଆଉ ତାହା ଯୋଉ ଉଦ୍ବେଗ ହୋଇ ଆଉ ଯାହା ଘଟିଲା ସେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ନ କହି తన పాపాలను ఒప్పుకొని దేవుని అర్థించవలసింది అని ఎలీఫజు అభిప్రాయం. ଆଉ ନିଜର ପାପକୁ ସ୍ୱୀକାର କରି ସେ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଆର୍ତ୍ତନାଦ କରିବା ଆବଶ୍ୟକ ଇଲିଫସ୍ର ଏକ ଅଭିପ୍ରାୟ ଅଟେ। మనుషులంతా పాపాత్ములే, దుష్టులను దేవుడు శిక్షిస్తాడు అన్నంత వరకు ఎలీఫజు మాటలు నిజమే. ମନୁଷ୍ୟମାନେ ବାସ୍ତବରେ ସେମାନେ ପାପାତ୍ମା ଗୁଡାକ ଦୁଷ୍ଟ ମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଦଣ୍ଡ ଦିଅନ୍ତି ଏହା ଇଲିଫସ୍ର ସତ୍ୟ କଥା ଅଟେ। బైబిల్లో అనేక వచనాలు దీన్నే నేర్పుతూ ఉన్నాయి. ବାଇବେଲରେ ଅନେକ ପଦ ଗୁଡାକ ଏଇ ବିଷୟ ଗୁଡାକୁ ହିଁ ଶିକ୍ଷା ଦଉଛି। అయితే యోబుకు జరిగిన విషయం అతని పాపాల మూలంగా దేవుడు విధించిన శిక్ష అనుకోవడం మాత్రం ఎలీఫజు పొరపాటు చేశాడు. କିନ୍ତୁ ଆଇବଙ୍କୁ ଯେଉଁ ଘଟଣା ଗୁଡାକ ଘଟି ଅଛି ତାହା ନିଜର ଭୁଲ ବା ପାପ ଦ୍ଵାରା ହୋଇନି ଏହା ଏଲିଫସ୍ର ଭୁଲ ଧାରଣା ଅଟେ। ఎలీఫజు తన తప్పును తాను గుర్తించక యోబును తప్పు చేసిన వానిగా చూపించడానికి ఈ ఉదాహరణలన్నీ ఇస్తున్నాడు. ଇଲିଫସ୍ ନିଜର ଭୁଲକୁ ସେ ନ ଚିହ୍ନି ଆଇବଙ୍କୁ ବିରୁଦ୍ଧରେ ସେ ଦୋଷାରୋପ କରି ଭୁଲ କହୁଛନ୍ତି। నిజమే, తన తప్పు కప్పు పెట్టుకోవడం కొరకు ఎదుట వారి తప్పులను ఎత్తి చూపించే సమాజంలో మనం ఉన్నాం. ବାସ୍ତବରେ ଆଜି ନିଜ ନିଜର ଭୁଲକୁ ସେମାନେ ଆଚ୍ଛାଦନ କରି ଅନ୍ୟର ଭୁଲକୁ ସେମାନେ ପ୍ରକାଶ କରିବା ଏଇ ପ୍ରକାର ସମାଜରେ ଅଛୁ। ఇద్దరి మధ్య సమస్య వచ్చింది అని అనుకోండి, ఒక వ్యక్తి ఉభయ మరొక వ్యక్తి మీద చెడ్డోళ్ళు అని చెప్తారు తప్ప నేను చెడ్డవాడిని అవడం మూలాన ఇలాగ సమస్య వచ్చిందని ఎవరన్నా ఒప్పుకోవడం చరిత్రలో మీరు చూశారా? ଆଜି ଆମେ ଦେଖୁଅଛୁ ଯଦି ଉଭୟ ମଧ୍ୟରେ କିଛି ଭୁଲ ହେଲେ ଆଉ ଅନ୍ୟକୁ ଆମେ ଦେଖାଉଛୁ ଯେ ଆଉ ତା ସେ ହିଁ ମତେ ଭୁଲ କାମ କଲେ ସେ ହିଁ ତାଙ୍କର ହିଁ ଭୁଲ କିନ୍ତୁ ନିଜର అవతల କେବେ వ్యక్తి ଭୁଲ ହେଇଛି ବୋଲି କେବେ ବି ସ୍ୱୀକାର କରୁନାହାନ୍ତି। అవతల వ్యక్తి యువతల వ్యక్తి తప్పంటాడు, యువతల వ్యక్తి అవతల వ్యక్తి తప్పంటాడే గాని తమ తప్పును మాత్రం వారు తెలుసుకోరు. ଆଉ ଅପର ବ୍ୟକ୍ତି ସେପର ବ୍ୟକ୍ତିକୁ ସିଏ ଏ ପ୍ରକାର ଭୁଲ ଦେଖାଏ ଅନ୍ୟକୁ ସେ ଭୁଲ ଦେଖାଇବେ କିନ୍ତୁ ନିଜର ଭୁଲ ବୋଲି ସ୍ୱୀକାର କରିବେ ନାହିଁ। సరే, ఎలీఫజ్ ఏమని ప్రశ్నిస్తున్నాడంటే తమ్మును సృష్టించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా అని ప్రశ్నిస్తున్నాడు. 17వ వచనం. ଏଲିଫସ୍ କଣ କହୁଅଛନ୍ତି ମାନେ ଆଉ ଯୋଉ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଅପେକ୍ଷା ମନୁଷ୍ୟ କଣ ଅଧିକ ସୂଚି ହେବ କି? దేవుని దృష్టికి పవిత్రులైన వారు ఒక్కరూ లేరు అని 130వ కీర్తన 3వ చరణంలో వ్రాయబడింది. ଆଉ ଗୀତ 130:3ରେ ପରମେଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଜଣେ ବି ଆଉ କଣ ସୂଚି ବା ପବିତ୍ର ବ୍ୟକ୍ତି ଅଛି କି ଲେଖାଯାଇଛି। కీర్తన 90వ కీర్తన 8వ చరణంలో వ్రాయబడింది. ଗୀତ 90:8ରେ ବି ଲେଖାଯାଇଛି ఆయన ముఖకాంతిలో మానవుని రహస్య పాపములు కనబడుచున్నాయి అని చెప్పాడు అక్కడ. ତାଙ୍କର ଆଉ ସମ୍ମୁଖରେ ଥିବା ଦୀପ୍ତିରେ ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ରହସ୍ୟ ପାପ ଦେଖାଯାଉଛି ବି ଲେଖାଯାଇଛି। 90వ కీర్తన 8లో నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు ଆଉ 90 కనబడుచున్నాయి. ଆଉ 90:8ରେ ଆଉ ସେଠି ଲେଖାଯାଇଛି ଯେ ଆଉ ବିଶେଷ କରି ଆମେ ଦେଖୁଅଛୁ ଯେ ସଦାପ୍ରଭୁଙ୍କର ସମ୍ମୁଖରେ ରହସ୍ୟ ପାପ କେମିତି ଦେଖାଯାଉଛି। దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా 4వ అధ్యాయం 18వ వచనములో ఆయన తన యోబు గ్రంథం 4:18 దేవుడు ఆయన తన సేవకులను నమ్ముటలేదు. ଆମେ ଦେଖୁଅଛୁ 4:18ରେ ଆଉ ସେ ଆପଣା ଦାସଗଣକୁ ବିଶ୍ୱାସ କରନ୍ତି ନାହିଁ ଲେଖାଯାଇଛି। తన దూతల యందు లోపము కనుగొనుచున్నాడు. 4:18 ଆଉ 18ରେ ଆମେ ଦେଖୁଅଛୁ ସେ ଆପଣା ଦୂତଗଣ ପ୍ରତି
తృష్టిର దୋଷାରୋପ କରନ୍ତି। ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. కారణం ఏమిటి? ସେ ଆପଣା ଦାସଗଣକୁ ବିଶ୍ୱାସ କରନ୍ତି ନାହିଁ, ସେ ଆପଣା ଦୂତଗଣ ପ୍ରତି ତୃଷ୍ଟି ଦୋଷାରୋପ କରନ୍ତି। କାରଣ କଣ? చెప్పిన మాట వినకపోవటమే దేవునికి విరోధమైన తిరుగుబాటు. କାରଣ କଥା କହିବା କଥା ନ ଶୁଣିବା ହିଁ ଈଶ୍ୱରଙ୍କର ବିରୁଦ୍ଧ ହେବା। యోబు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం, ଆଇବ ତାର 15ରେ 25వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. ଆଉ 25:4ରୁ ଆମେ ଦେଖୁଅଛୁ 6 ମଧ୍ୟରେ। ఆకాశము సూర్యచంద్ర నక్షత్రములు ఆయన దృష్టికి పవిత్రము కాకపోతే అల్పుడైన మానవుడు ఎలాగు పవిత్రుడు కాగలడు అని 19వ వచనంలో చెప్పినట్లు చూస్తాం. ଆକାଶର ସୂର୍ଯ୍ୟ ଚନ୍ଦ୍ର ଯେତେବେଳେ ନିର୍ମଳ ନୁହନ୍ତି, ତେବେ ଏଇ ମନୁଷ୍ୟ ପରମେଶ୍ୱର ଦୃଷ୍ଟିରେ କି ପ୍ରକାର ସେ ତାଙ୍କ ଦୃଷ୍ଟିରେ ନିର୍ମଳ ହୋଇପାରିବ? ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు, తన సేవకుల యందు నమ్మిక లేదు, తన దూతల యందు నమ్మిక లేదు. ଆମେ ଆଉ ଚିନ୍ତା କରିବା ଆବଶ୍ୟକ। ତାଙ୍କର ସେବକ ମାନଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ କରନ୍ତି ନାହିଁ ବା ଦୂତ ମାନଙ୍କ ଠାରେ ବି ବିଶ୍ୱାସ କରନ୍ତି ନାହିଁ। 19లో చెప్పాడు, మంటిలో పుట్టిన వాడు మరి అపవిత్రుడు. ଆଉ 19 ପଦ ଲେଖା ହେଇଛି, ଯୋଉମାନେ ମୃତ୍ତିକା ନିର୍ମିତ ଗୃହରେ ବାସ କରନ୍ତି ସେମାନେ ଆଉ ଅପବିତ୍ର ବା ଅଶୁଚି ଅଟନ୍ତି। యోబు గ్రంథం 33:6. ଆମେ ଦେଖୁଛୁ 33:6, ଆୟୁବ ପୁସ୍ତକ 33:6। మంటిలో పుట్టిన వాడు మరి అపవిత్రుడు. ଆଉ ଦେଖୁଅଛୁ ଆମେ ଯେ ଆଉ ସେପରି ଅଟେ, ମୁଁ ମଧ୍ୟ ମୃତ୍ତିକାରୁ ନିର୍ମିତ ହୋଇଅଛି, ସେ ଅଶୁଚି ଅଟେ। దేవుని ఎడల నేను నీ వంటి వాడను, నేనును జిగట మంటితో చేయబడిన వాడని. ଆଉ ଦେଖ ପରମେଶ୍ୱର ପ୍ରତି ତୁମେ ଯେପରି, ମୁଁ ସେପରି ଅଟେ, ମୁଁ ମଧ୍ୟ ମୃତ୍ତିକାରୁ ନିର୍ମିତ ହୋଇଅଛି। అలాగే యెషయా గ్రంథం 64:8. ଆଉ ଜିସାୟ ତାର 64 ଆଉ 8ରେ ବି ଲେଖା ହେଇଛି। ఆదికాండం 2:7. ଆଦି ପୁସ୍ତକ 2 ଆଉ 7, ఆదికాండం 3:18. ଆଦି ପୁସ୍ତକ 3 ତାର 18। జిగటమన్ను ఇంటిలో నివసించే వారిలో, మంటిలో పుట్టిన వారిలో, చిమ్మట చితికిపోయేటట్లు చితికిపోయే వారిలో మరి ఎన్ని కనుక్కుంటాడో ఏమో. ଆଉ ମୃତ୍ତିକାରୁ ଜାତ ହୋଇଥିବା ମନୁଷ୍ୟ ମଧ୍ୟରେ କେତେ କଣ ସେ ଦେଖନ୍ତି ଆମେ ଜାଣିନୁ। దేవదూతలే తప్పు చేస్తారు, అలాంటప్పుడు మట్టి కొంపల్లో నివసించే మనుషులు ఇంకా ఎన్ని తప్పులు చేస్తారనడంలో ఆశ్చర్యం లేదు. ଆଉ ଦୂତମାନେ ହିଁ ଆଉ ସେମାନେ ଭୁଲ କରନ୍ତି, ତେବେ ମୃତ୍ତିକାରୁ ଜାତ ହୋଇଥିବା ମନୁଷ୍ୟ କେତେ ଭୁଲ ନ କରନ୍ତି, ଏଥିରେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ବିଷୟ ନାହିଁ। 20వ వచనంలో చెప్పాడు, ଆଉ 20 ପଦରେ ସେ କହିଲେ, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి బద్దలైపోవుదురు అన్నాడు అక్కడ. ଲେଖା ହେଇଛି ପ୍ରଭାତ ସାୟଂକାଳ ମଧ୍ୟରେ ବିନଷ୍ଟ ହୁଅନ୍ତି। 20వ అధ్యాయం 7వ వచనం, 36వ అధ్యాయం 12వ వచనం. 20 ପର୍ବରେ 7 ପୁଣି 36:12ରେ ମଧ୍ୟ। కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు ఈ శరీరాన్ని గుడారం అన్నాడు. ଆଉ 2 కొరింథీରେ ଆମେ ଦେଖୁଅଛୁ ପ୍ରେରିତ ପାଉଲ ଏହି ଶରୀରକୁ ଏକ ତମ୍ବୁ ସହିତ ସେ ତୁଳନା କଲେ। బలంగా గాలి వస్తే ఈ గుడారం చినిగిపోతుంది అన్నాడు. ଆଉ ଯେତେବେଳେ ପବନ ବହିବ ଏ ତମ୍ବୁ ଆଉ କେତେବେଳେ ଭାଙ୍ଗିଯାଏ ବା ଉଡିଯାଏ ଆମେ ଦେଖୁ। చిమ్మటలాగా చితికిపోతాడు అన్నాడు. ଆଉ ଆମେ ଦେଖୁଛୁ ଏକ ପୋକ ତୁଲ୍ୟ ସିଏ ନଷ୍ଟ ହେଇଯିବ। మనిషిని చెదలు కొట్టివేస్తాయి. ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ଉଇ ଖାଇବ। ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోతారు. ଆଉ ଦେଖୁଛୁ ପ୍ରଭାତର ସାୟଂକାଳ ମଧ୍ୟରେ ବିନଷ୍ଟ ହୁଅନ୍ତି। ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమైపోతారు. ଆଉ ସେମାନେ ଚିରକାଳ ନଷ୍ଟ ହୁଅନ୍ତି। వారి డేరా త్రాడు తెగ్గొట్టేస్తారు. ଆଉ ସେମାନଙ୍କ ତମ୍ବୁର ଯୋଉ ସେମାନଙ୍କ ଅନ୍ତରରେ ଛିଣ୍ଡା ନ ଯାଏ।
వారికి బుద్ధి కలుగకుండానే మృతి చెందుతారు. ସେମାନେ ଜ୍ଞାନ ରହିତ ହୋଇ ମରନ୍ତି। అలాగే జరుగుతుంది. ଆଉ ସେଇ ପ୍ରକାର ଏଇ ଘଟଣା ହିଁ ଘଟୁଛି ବର୍ତ୍ତମାନ। 21వ వచనంలో 21 పଦରେ ఈ మాటలు ఉన్నాయి. వారి డేరా త్రాడు తెగవేయబడును, వారు బుద్ధి కలుగకయే మృతి నొందుదురు, అలాగుననే జరుగుతున్నది గదా అని అక్కడ వ్రాయబడింది. 21ରେ ଲେଖା ହେଇଛି, ସେମାନଙ୍କ ତମ୍ବୁର ଯୋଉ କଣ ସେମାନଙ୍କ ଅନ୍ତରରେ ଛିଣ୍ଡା ନ ଯାଏ, ସେମାନେ ଜ୍ଞାନ ରହିତ ହୋଇ ମରନ୍ତି ଲେଖା ହେଇଛି। 36వ అధ్యాయం 19వ వచనం, 36ର 18ରେ ବି ଲେଖା ହେଇଛି। సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం, ଆଉ ହିତବୋଧ 10ର 25ରେ ବି ଲେଖା ହେଇଛି। ఎలీఫజ్ చెప్పిన దాంట్లో వివేకమేమీ లేకపోలేదు. ఇలిఫజ్ କଥା କହିବାରେ ଜ୍ଞାନ କୌଣସି ରହିତ ନାହିଁ। ఇందులో అనేక విషయాలు మనం నేర్చుకోగలం గాని ଆଉ ଏଠାରେ ଅନେକ ବିଷୟ ଆମେ ନେଇପାରିବା, କିନ୍ତୁ ఇవి యోబుకేమీ ఉపకరించడం లేదు. ଏହା ଆୟୁବଙ୍କ ନିମନ୍ତେ ଏକ ପ୍ରయోଜନ ବିଷୟ ହଉନି। ఆ మనిషి సమస్యకు సంబంధించని సంగతులు ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం? ମନୁଷ୍ୟ ମାନଙ୍କୁ ସମ୍ବନ୍ଧିତ କଥା ଗୁଡାକ କେତେ କହିଲେ ବି କଣ ପ୍ରୟୋଜନ? వట్టి బోధ కాదు, ఏదో బోధించామని కాదు, କୌଣସି ଉପଦେଶ ଦେବା ତାହା ନୁହଁ। ప్రజలకు ఉపకరించే ప్రబోధాలు ఈ రోజున కావాలి. ଆଉ ଲୋକମାନଙ୍କୁ ଯାହା କିଛି ଉପକାର ହୋଇପାରିବ ସେଇ ପ୍ରକାର ଉପଦେଶ ଶିକ୍ଷାର ଆବଶ୍ୟକ ଅଟେ ଆଜି ଦିନ ଗୁଡାକରେ। కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని జాగ్రత్తగా ఎరిగి దేవునికి మహిమ తేవలనని ప్రభువైన దేవుని పేరట మనవి చేస్తున్నాం. ప్రియులారా, ఇందులో మనం నేర్చుకోవలసిన సత్యం, బోధ కాదు బ్రతుకు ముఖ్యం. ఎలాంటి పరిస్థితులు జీవితంలో ఎదురైనా దేవుడే మనకు సమస్తం అని మనము గుర్తించాలి. ଆମେ ଜାଣିବା ଯେ ଉପଦେଶ ନୁହେଁ, ଆମମାନଙ୍କର ଜୀବନ ହଉଛି ମୁଖ୍ୟ। କୌଣସି ପରିସ୍ଥିତିରେ ବି ଆମେ ଏ ବିଷୟ ସତ୍ୟକୁ ଜାଣିବାକୁ ପଡିବ। ఆ విధంగా సిద్ధపడాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేస్తున్నాం. ଆଉ ସେଇ ପ୍ରକାରେ ଆମେ ପ୍ରସ୍ତୁତ ହେବା ପାଇଁ ମୁଁ ବିନତି କରୁଅଛି, ପୁଣି ପ୍ରାର୍ଥନା କରିବା। పరిశుద్ధుడవైన తండ్రి, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. ପବିତ୍ର ପିତା, ତୁମରି ଗୌରବ ନାମରେ ଧନ୍ୟବାଦ ଦଉଅଛୁ। మమ్మును ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతిస్తున్నాం. ତୁମେ ଆମମାନଙ୍କୁ ଅଧିକ ପ୍ରେମ କରିକି ସ୍ମରଣ କରୁଥିବା ଯୋଗୁଁ ସ୍ତୁତିବାଦ ଅର୍ପଣ କରୁଅଛୁ। చదవబడిన లేఖనాలలో నుండి యోబు జీవితానికి సంబంధము కాకపోయిన సందేశాన్ని ఎలీఫజ్ ఇవ్వగా, ପ୍ରଭୁ ପଢିଥିବା ବାକ୍ୟରୁ ଆମେ ଦେଖୁଅଛୁ ଇଲିଫସ୍ ଯେଉଁ ସନ୍ଦେଶ ଦେଲେ ହୁଏତ ଆୟୁବଙ୍କର ସେ ତାହାକୁ ସମତୁଳ ନଥିଲା। మేమైతే అందులో చక్కని పాఠాన్ని నేర్చుకొని మీకు మహిమ తేవడానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకై స్తుతిస్తూ, ପ୍ରଭୁ ସେଥିରୁ ଆମମାନଙ୍କୁ ତୁମେ ଶିଖେଇଥିବା ଆଉ ସେ ପାଠ ନିମନ୍ତେ ଆଉ ପ୍ରସ୍ତୁତ କରିଥିବା ଯୋଗୁଁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା କରି ବିନତି ମାଗୁଅଛୁ ପିତା, ଆମେନ୍। ప్రభునందు ప్రియులారా, సంగతిని సరిగా అర్థం చేసుకొని, సేవ ముఖ్యం కాదు, సాక్ష్యం ముఖ్యం, బోధ ముఖ్యం కాదు, బ్రతుకు ముఖ్యం. ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରଭୁରେ ପ୍ରିୟ ମାନେ ସେବା ମୁଖ୍ୟ ନୁହେଁ, ସାକ୍ଷ୍ୟ ମୁଖ୍ୟ। ଆଉ ଆମମାନଙ୍କର ଉପଦେଶ ମୁଖ୍ୟ ନୁହେଁ, ଆମର ଜୀବନ ମୁଖ୍ୟ। మన ప్రసంగం ముఖ్యం కాదు, మన ప్రవర్తన ముఖ్యమని ఎరిగిన వారమై ఉండాలి. ଆମମାନଙ୍କର ପ୍ରସଙ୍ଗ ମୁଖ୍ୟ ନୁହେଁ, ଆମମାନଙ୍କର ଆଚରଣ ମୁଖ୍ୟ, ଆମେ ଜାଣିବା ଆବଶ୍ୟକ। థ్యాంక్ యూ.